హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనము క్యాబేజ్తో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ఎప్పుడూ ఎగ్ ఆనియన్ తోటే చేస్తారు కదా, ఈసారి ఇలా క్యాబేజ్ తోటి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయిలో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ వేగిపోయాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను 300 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి మనము క్యాబేజ్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ని అలాగే మూత పెట్టి వదిలేసారంటే మాడిపోతుంది, కాబట్టి అప్పుడప్పుడు మూత తీసి మనము క్యాబేజ్లోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇక్కడ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. క్యాబేజ్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకి క్యాబేజ్ అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. సో ఆ టైంలో మనము ఇక్కడ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఇక్కడ 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు క్యాబేజ్ని కారం మసాలాలతోటి మగ్గనిద్దాం. ఇలాగ 5 మినిట్స్ తర్వాత మన క్యాబేజ్ అనేది మగ్గిపోయింది కాబట్టి ఇలా మధ్యలో గ్యాప్ చేసుకొని అందులో 3 కోడిగుడ్లను యాడ్ చేసుకోవాలి. కోడిగుడ్లు యాడ్ చేసిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న ప్రకారం నెమ్మదిగా కలుపుకోవాలండి. ఒకటేసారి కలిపేశారంటే మీకు ఎగ్ తింటున్న టేస్ట్ అనేది రాదు, కాబట్టి లైట్గా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ పైనే ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా ఎగ్ని, క్యాబేజ్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటే అంతేనండి, మన క్యాబేజ్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. ఇది ఇలాగ పొడి పొడిగా రావాలి అని అంటే చెప్పిన ప్రకారం చేస్తే పొడి పొడిగా అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్తో కంటే కూడా క్యాబేజ్ తోటి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ క్యాబేజ్ బుర్జీ అనేది మనము అన్నంతో కానీ, చపాతీతో కానీ, దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. మనము పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.